మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. మన బైబిల్ చదువుతున్నప్పుడు యెజ్రెయేలు యొక్క రాజుల గ్రంథాలు గాని, వాటి అధ్యాయాలు గాని, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేటువంటి క్రమాన్ని గాని మనం చదువుతున్నప్పుడు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వాటిని క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. పైగా యెజ్రెయేలు రాజులు, యోధా రాజులు ఎవరి తర్వాత ఎవరు, ఎందుకు నిలబడ్డారు, ఎందుకు ఏర్పాటు చేశాడు, అసలు రాజులను ఉద్దేశించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలి. బైబిల్లో చాలా అధ్యాయాలు, గ్రంథాలు మనకు అర్థం కావాలి. వాటిని చక్కగా అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియోని చాలా క్లియర్గా ఇస్తున్నాను, పూర్తిగా చూడండి. ఇజ్రాయేల్ రాజులు ఎవరు, ఎంతమంది, ఎవరి తర్వాత ఎవరు నిలబడ్డారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఎంతవరకు పరిపాలించారు, ఇవన్నీ కూడా అర్థమైతేనే వాక్యం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాత నిబంధనలో ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ గ్రంథాలు కూడా వీటి మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి వీటి యొక్క క్రమం మనకు అర్థం కావాలి. వాటి గురించి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మన బైబిల్లో పాత నిబంధనలో ప్రాచీన ఇజ్రాయేలు రాజుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, బైబిల్ మనకు వివరించిన ఆ చరిత్రను చదువుతున్నప్పుడు కానీ, అసలైనటువంటి చరిత్రకు బైబిల్ చెబుతున్న విషయాలకు విభజన ఏమీ ఉండదు. చాలా క్లారిటీగా బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. అదే చరిత్రలో కూడా దొరుకుతుంది. మొత్తం మీద ఇజ్రాయేల్లో 43 మంది రాజులు ఉన్నారు. 42 మంది రాజులు, ఒక రాణి, ఒకే ఒక్క రాణి పరిపాలించింది. సో రాచరికమైన ఈ రాజ్య యుగం ప్రారంభించినప్పుడు ప్రవక్త అయిన సమూయేలు కాలంలోనే, క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలోనే ఈ రాజరికం ప్రారంభమైంది. యెజ్రెయేలు రాజ్యం కొంతకాలం ఒకే రాజ్యంగా ఉంది. తర్వాత 2గా విభజించబడింది, యెజ్రెయేలు రాజ్యం, యోధా రాజ్యంగా. అలా విడిపోయినప్పుడు ప్రతి దేశము విజయం సాధించేంత వరకు కూడా 2 రాజ్యాలకు సంబంధించిన రాజుల వంశాలు కూడా సమాంతరంగానే కొనసాగుతూ వచ్చాయి. యెజ్రెయేలు రాజుల గురించి, వారి యొక్క చరిత్రను బైబిల్ మనకు స్పష్టంగా ఇచ్చినప్పటికీ కూడా కొందరు క్లుప్తంగా ప్రస్తావించబడ్డారు, కొందరు ఎక్కువగా ప్రస్తావించబడ్డారు. కానీ ప్రతిసారి రాజు తమ ప్రజలకు సహాయం చేశాడా, బాధించాడా అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేయడానికి వ్రాయబడింది. అలాగే దేవుడి నుంచి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా, విధేయతగా ఉన్నాడా, దేవునికి దూరమైపోయాడా అనే విషయాన్ని కూడా ఈ రాజులలో మనం చూస్తాం. అసలు ఇజ్రాయేలు రాజులు ఎందుకు పుట్టారు అంటే, దేవుని యొక్క పాలన ప్రారంభమైన తర్వాత, దేవుని రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించిన తర్వాత, ప్రవక్తల ద్వారా, దేవుడు ఎన్నుకున్న నాయకుల ద్వారా ప్రజలను నడిపించిన తర్వాత, న్యాయాధిపతులను ఎన్నుకునే న్యాయాధిపతుల ద్వారా కొంతకాలం వారిని ఏలినప్పుడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు కాలంలో ఇజ్రాయేలు ప్రజలకు రాజు కావాలి, రాజుని ఇవ్వమని దేవుణ్ణి వేడుకుంటారు. వారు తమ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల మాదిరిగా, రాచరిక కాలాల మాదిరిగా ఉండాలి అని కోరుకుంటారు. రెండోది, ఆ సమయంలో ఇజ్రాయేలును నడిపించినటువంటి చాలామంది న్యాయాధిపతులు కూడా అవినీతి పరులుగాను, దేవునికి దూరంగా ఉన్నవారుగాను కనబడతారు. సమూయేలు కుమారులు కూడా న్యాయాధిపతులుగా తర్వాత ఎన్నుకోబడేటువంటి సమూయేలు కుమారులు కూడా దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా ఏమీ లేరు. వారు కూడా అవినీతి పరులుగా, దురాశపరులుగా ఉన్నారు. కాబట్టే ప్రజలంతా కూడా దేవుణ్ణి రాజుని ఇవ్వమని, రాజ్యంగా మలచమని వేడుకున్నారు. అయితే ఇజ్రాయేలు భూమిపై ఉన్నత పాలకుడిగా కాకుండా, మిగతా రాజులు పరిపాలించే రాజ్య పరిపాలనగా కాకుండా, సమాధానం చెప్పే దైవ పరిపాలనగా ఉండాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించాడు. వారు ఇంకా ఎక్కువ కోరుకున్నారు. ప్రవక్తలు సరిపోలేదు, న్యాయాధిపతులు సరిపోలేదు, ప్రజలకు ఇది సరిపోలేదు. వారు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. వారు శక్తివంతంగా కనిపించాలి అని కోరుకుంటున్నారు. కాబట్టే దేవుడు వారి విజ్ఞప్తి విని, ఆదర్శం కాకపోయినా అవి మన్నించాడు. రాజు ఉండడం అంటే ఏంటో తెలుసుకుంటారు, స్వయంగా అనుభవిస్తారు, అనుభవపూర్వకంగా నేర్చుకుంటారని చెప్పి వారి ప్రార్థన, విజ్ఞప్తి విని వారి కోరిక మేరకు రాజ్య పరిపాలన ఇచ్చాడు. రాజును, రాజ్యాధికారాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు ఇజ్రాయేలు రాజులు ఎవరు అంటే, ఇజ్రాయేలు యొక్క పాలకులు, ఇజ్రాయేలు యోధా పాలకులు 42 మంది, ఒక రాణి, మొత్తం 43 మందితో ఉన్నటువంటి ఒక సమూహం. వారు సుమారు క్రీస్తు పూర్వం 1052 నుంచి క్రీస్తు పూర్వం 586 వరకు కూడా పరిపాలించిన వారు. వారు చాలామంది బలమైన నాయకత్వాన్ని, బలమైన సైన్యాన్ని, బలమైన పేరును, ప్రతిష్టలను అన్నిటినీ కలిగి ఉన్నప్పటికీ, అన్ని బలాలు కలిగి ఉన్నప్పటికీ వారు మాత్రం మానవులే. ఈ రాజులలో చాలామంది ప్రలోభాలకు లొంగిపోయారు, బలహీనతలకు లొంగిపోయారు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దేవుని నుండి పూర్తిగా తొలగిపోయిన ప్రజలు కూడా ఉన్నారు. పూర్తిగా విగ్రహారాధన మరియు గందరగోళానికి ప్రజలను నడిపించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఎవరు వీరు, ఎలా స్టార్ట్ అయింది, ఎవరి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎవరెవరు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు, అలాగే ఎంతవరకు పరిపాలించారు, ప్రతి రాజు గురించి కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజు సౌలు రాజు. సౌలు ఇజ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్నవాడు సౌలు. ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకించబడినవాడు సౌలు. పరిశుద్ధాత్మతో నిండిన వినయస్తుడిగా తన రాజ్యాన్ని ప్రారంభించాడు సౌలు. కానీ 2 సంవత్సరాలలోపే
గర్వం అతని మీద ఆధిపత్యం చెలాయించింది. రాజ్యం, పవరు, గర్వం ఎక్కువగా ఉండి అతను ఉద్దేశపూర్వకంగానే దేవుని స్పష్టమైనటువంటి సూచనలు కూడా ధిక్కరించాడు. దేవుని నడిపింపును, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినవాడు సౌలు. ఆ తర్వాత 40 నుంచి 42 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు సౌలు చనిపోతాడు. తర్వాత ఇజ్రాయేలు రాజు ఇష్బోషేతు సౌలు కుమారుడే. దేవుడు దావీదునే సౌలు ఉన్నప్పుడే తదుపరి రాజుగా ఎన్నుకున్నప్పటికీ కూడా సౌలు సైన్యాధ్యక్షుడైనటువంటి అబ్నేరు అనే వ్యక్తి ఇష్బోషేతును సింహాసనంపై కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అతను యోధా గోత్రం తప్ప మిగతా అన్ని గోత్రాలపైన 2 సంవత్సరాలు పరిపాలించాడు. అబ్నేరు తన సైన్యాన్ని విడిచి దావీదుతో పొత్తు పెట్టుకునేంత వరకు కూడా దావీదు సైన్యానికి ఇష్బోషేతు సైన్యానికి మధ్య యుద్ధం కూడా కొనసాగేది. కొంతకాలం తర్వాత ఇష్బోషేతును ఇద్దరు హంతకులు హత్య చేశారు. అది దావీదును సంతోషపెడుతుంది అని చెప్పి పొరపాటున వారు భావించారు. అలా ఇష్బోషేతు ప్రయాణం ముగించాడు. ఆ తర్వాత రాజు దావీదు రాజు. దావీదు ఇజ్రాయేలు రాజుల్లో అత్యంత బలమైన రాజు, మరింత ప్రతిష్టత కలిగినటువంటి రాజు, దేవుని హృదయానుసారుడు అని పిలువబడిన వాడు కూడా దావీదు అంత గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినవాడు. చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడినప్పటికీ 15 సంవత్సరాల వరకు కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. అదే సమయంలో అతను ఒక గొర్రెల కాపరిగాను, కీర్తన రచయితగాను, వీణ వాయించే వాయిద్యకారుడిగాను, అలాగే సౌలు యొక్క సైన్యాలను నడిపించేటువంటి పరాక్రమవంతుడైనటువంటి యోధుడిగాను ఉన్నాడు. అతని సామర్థ్యం, అతని పలుకుబడి అంతా ప్రతిసారి సౌలుకు అసూయ కలిగించేసేది. అందుకే దావీదును చంపడానికి సౌలు చేసిన ప్రయత్నాలు అతన్ని తప్పించుకునేలా చేశాయి. తర్వాత దావీదు రాజుగా పరిపాలన చేశాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు పరిపాలన అద్భుతంగాను, దైవచిత్తంగాను కొంతకాలం నడిచేది. అయితే యెజ్రెయేలును దాదాపు 33 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యోధా గోత్రాన్ని కూడా కలిపి మొత్తం తర్వాత 7.5 సంవత్సరాలు పరిపాలించాడు. అలా దావీదు రాజు యొక్క వంశం అనేది, దావీదు రాజ్యం అనేది చాలా అద్భుతంగా వర్ణించబడింది. తర్వాత సొలొమోను రాజు. దావీదు కుమారుడైన సొలొమోను ఇజ్రాయేలులో రాజులందరిలోనూ కూడా అత్యంత సంపన్నుడిగా 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు. సొలొమోను మొదటగా రాజు అయినప్పుడు దేవుడు అతనికి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా గొప్ప సంపదను కూడా అనుగ్రహించాడు. ఈ సొలొమోనే యెరూషలేములో దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించాడు. యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. సొలొమోను యొక్క పతనం కూడా ప్రారంభమైంది. ఎందుకు అంటే అతని పతనానికి కారణం ఆయనే. అతని కామము, వాంఛ. అతను 100లాది మంది విదేశీ భార్యలను, 100లాది మంది ఉపపత్నులను, 100లాది మంది భార్యలను తీసుకున్నాడు. వారు అతన్ని దేవుడి నుంచి మార్చేశారు, అన్యమత ఆరాధన వైపు నడిపించారు. ఫలితంగా ఏం జరిగింది? ఎంత సంపద, ఎంత జ్ఞానం, ఎంత ప్రతిష్ట ఇచ్చినటువంటి దేవుడే ఆ తర్వాత సొలొమోను యొక్క పతనం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ తర్వాత రాజ్యం కూడా దాన్ని అనుభవించింది. రాజ్యము కూడా విభజించబడింది. విభజించబడిన రాజ్యం గురించి తెలుసుకుందాం. సొలొమోను కుమారుడైన రెహబాము సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు యెజ్రెయేలులో 10 గోత్రాలు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. ఫలితంగా రాజ్యం అనేది యెజ్రెయేలు రాజ్యం, అంటే ఉత్తరంగా ఉన్నటువంటి రాజ్యం యెజ్రెయేలు రాజ్యంగాను, దక్షిణంగా ఉన్నటువంటి రాజ్యం యోధా రాజ్యంగాను విడిపోయింది. అసలు ఆ తిరుగుబాటుకు కారణమేంటి? సొలొమోను దేవుడి నుంచి తొలగిపోయి క్రూరమైన రాజుగా మారినప్పుడు ప్రజలు తమపై ఉంచినటువంటి భారాలను తగ్గించమని రెహబామును వేడుకుంటారు. కానీ రెహబాము వాటిని మరింత పెంచాడు, మరిన్ని భారాలతో బెదిరించాడు. అతని పాలన కూడా విచిత్రమైన పాలనగా మారిపోయింది. అతని క్రూరత్వానికి కోపంగా 10 తెగులు, అంటే యోధా, బెంజమిన్ తప్ప మిగతా తెగలన్నిటినీ కూడా యెరోబోము నాయకత్వంలో ఐక్యమై ఒక ప్రత్యేకమైన దేశంగా మారిపోయాయి. వీరే ఎప్పటికీ కూడా యెజ్రెయేలీలు అని పిలువబడుతున్న వారు వీళ్ళే. ముందుగా ఈ యెజ్రెయేలు యొక్క రాజవంశాన్ని మనం చూద్దాం. తర్వాత యూదా రాజ్యం గురించి చూద్దాం. యెజ్రెయేలు రాజులు ఎవరు? యెజ్రెయేలు రాజ్యం ఏంటి అని చూస్తే సొలొమోను తర్వాత యెజ్రెయేలు వారికి 19 మంది రాజులు ఉన్నారు. వారందరూ కూడా భక్తిహీనులే, వీరందరూ కూడా చెడ్డవారే. రాజులు ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే మొదటి యెరోబాము నుంచి, అంటే సుమారు క్రీస్తు పూర్వం 924 నుంచి ప్రారంభమై హోషియా వరకు కూడా వెళ్తుంది వీరి పాలన. హోషియా పాలనలోనే అష్షూరీయులు యెజ్రెయేలును ఓడించి బంధించి ఆ దేశాన్ని అంతం చేస్తారు. అక్కడితో యెజ్రెయేలు రాజ్యం మొత్తం నాశనమైపోతుంది. అలా 19 మంది రాజులు కూడా ఉన్నారు. మొదటి రాజు ఎవరు అంటే మొదటి యెరోబాము 1. దేవుడు యెరోబాముకు రాజ్యాన్ని వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినప్పటికీ దేవుడి నుంచి యెరోబాము తొలగిపోతాడు. 22 సంవత్సరాలు యెరోబాము పరిపాలిస్తాడు. 22 సంవత్సరాల్లో కూడా దుష్ట ప్రభావాన్ని ప్రారంభిస్తాడు. యెజ్రెయేలు వారు యోధాలో ఉన్న దేవుని ఆలయానికి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయకుండా, బలులు అర్పించకుండా తన రాజ్యంలో ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కూడా బంగారు దూడలను ఏర్పాటు చేస్తాడు. అన్యమత ఆరాధన, దేవుని ఆరాధన కలిపి మిశ్రమంగా ప్రజలతో చాలా గందరగోళానికి కారణమైనటువంటి విషయాన్ని సృష్టిస్తాడు. అలాంటి విషయాన్ని యెరోబాము క్రియేట్ చేస్తాడు. తర్వాత రాజు నాదాబు ఈ యెరోబాము కుమారుడే.
నాదాబు తండ్రి అయినటువంటి యరొబాము ఇద్దరూ కూడా ఒకే అడుగుజాడలను అనుసరించిన వాళ్లే. ఈ నాహాబు యరొబాము యొక్క బంధువే బయేషా అనే వ్యక్తి చేత హత్య చేయబడతాడు నాదాబు. ఈ నాదాబు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత బయేషా బలవంతంగా సింహాసనాన్ని ఆక్రమించుకొని 24 సంవత్సరాలు పరిపాలిస్తాడు. బయేషా యరొబాము కుటుంబాన్ని హత్య చేసిన తర్వాత ప్రవక్త అయిన యోహు అతని ఎద్దుకు వచ్చి అతని పతనాన్ని ప్రవచిస్తాడు. యోహు దేవుని ప్రవక్త ఎలా అయితే ప్రవచించాడో అతని పతనం అనేది స్టార్ట్ అవుతుంది, రాజ్యం పోతుంది. ఆ తర్వాత రాజు ఏలా అనే రాజు వస్తాడు. బయేషా కుమారుడే ఈ ఏలా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. అతని రథాలాధిపతి అయినటువంటి జిమ్రీ అతన్ని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ తర్వాత రాజే జిమ్రీ సింహాసనాన్ని పొందడానికి ఏలాను బయేషాను వారి ఇంటి వారిని నాశనం చేశాడు, వారిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ అతని పాలన చాలా స్వల్పకాలికం. ఎంత అంటే 7 రోజులు మాత్రమే. 7 రోజులు పరిపాలించిన తర్వాత జిమ్రీ ఏం చేశాడో ప్రజలు తెలుసుకుని ఆ మోసాన్ని, ఆ క్రూరత్వాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఓమ్రీని రాజుగా చేసుకున్నారు. ఓమ్రీ సైన్యాన్ని తీసుకుని జిమ్రీ ఉన్నటువంటి తీర్సా పట్టణాన్ని ముట్టడిస్తారు. నిరాశతో జిమ్రీ తన రాజభవనానికి నిప్పంటించుకుని అక్కడే మరణిస్తాడు. ఆ తర్వాత రాజు ఓమ్రీ అనేటువంటి రాజు నైతికతతో జిమ్రీ కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేడు. అయినప్పటికీ 12 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ మొదట కొంతమంది ప్రజలు టిబ్నీ అనేటువంటి వ్యక్తిని రాజుగా చేసినప్పుడు అతను అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టిబ్నీని యుద్ధంలో ఓడించిన తర్వాత ఓమ్రీ రాజు ప్రజలను తన కింద యాకం చేయగలిగాడు. ఆ తర్వాత రాజు ఆహాబు ఒక దుష్టరాజు, విగ్రహారాధన చేసి ఒక క్రూరమైన స్త్రీని వివాహం చేసుకున్నందుకు ప్రసిద్ధి చెందినవాడు. యెజబెల్ అనే పేరు విన్నారా? యెజబెల్ గురించి ఎప్పుడైనా విన్నారా, చదివారా? ఆహాబు 22 సంవత్సరాల పాలనలో ఈ యెజబెలే విగ్రహారాధన వైపు ప్రజలను ప్రేరేపించి, రాజ్యాన్ని ప్రేరేపించి, క్రూరమైన పాలన ప్రేరేపించి బయలు ఆరాధనను సమర్థించింది. బయలు ఆరాధనను బలవంతం చేసింది. ఎవరు ఈ బయలు అంటే ఎవరు అంటే కానానీయుల యొక్క సంతానోత్పత్తి దేవుడిగా ఉన్నతపరిచి గౌరవించబడేటువంటి ఒక దైవం. వారు విగ్రహాలు తయారు చేశారు, బలిపీఠాలు కట్టారు, జంతు బలులతో అతన్ని గౌరవిస్తూ ఉండేవారు. కానీ ఆరాధన అక్కడితో ఆగేది కాదు. లైంగిక ఆచారాలు కూడా ఉండేవి, సొంత పిల్లలను బలివ్వడం కూడా ఉండేది. ఇలాంటి గందరగోళం అంతా ఉన్నందుకే దేవుడు రాబోయేటువంటి తీర్పు గురించి హెచ్చరించడానికి ప్రవక్త అయిన ఏలియాను రాజైన ఆహాబు దగ్గరకు పంపిస్తాడు. కరువు గురించి చెబుతాడు. అంతేకాదు కర్మేలు పర్వతం మీద ఏలియాకు ఈ బయలు ప్రవక్తలకు మధ్య జరిగినటువంటి ఘర్షణ కూడా ఉంటుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు కరువు కూడా సంభవిస్తుంది. దేవుడు తన కోసం సిద్ధం చేసినటువంటి బలి అర్పణను దహించి వేసేందుకు స్వర్గం నుంచి అగ్నిని పంపిస్తాడు. ఏలియా వైపు ఉన్నాను అని చెప్పడానికి చూపించినటువంటి సాక్ష్యం అది. ఆహాబు రాజ్యం అతని నుంచి తీసివేయబడుతుంది అని చెప్పి నిరూపించాడు ఏలియా ప్రవక్త. అలాగే ఆ రాజ్యాన్ని దేవుడు వారి నుంచి తీసివేశాడు. ఆ తర్వాత రాజు ఆహజ్యా అనేటువంటి రాజు గురించి. ఎవరు ఈ ఆహజ్యా అంటే ఆహాబు కుమారుడనే ఈ ఆహజ్యా తన తల్లిదండ్రుల కంటే గొప్పవాడేమీ కాదు. 2 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సంవత్సరాల పాలనలో కూడా బయలు దేవతల యొక్క జాతీయ ఆరాధనను ప్రోత్సహించడం కొనసాగించాడు. ఆ తర్వాత రాజు యెహోరాము ఎవరు అంటే ఆహజ్యా కుమారుడైన యెహోరాము కూడా ఒక దుష్టరాజు. సింహాసనం మీద 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని కాలంలో మోయాబీలతోనూ సిరియన్లతోనూ కూడా అనేకమైన శత్రు దేశాలతో కూడా స్నేహం చేసి వ్యవహరించేవాడు. అతన్ని యోహు అనేటువంటి వ్యక్తి హత్య చేస్తాడు. ఆ తర్వాత రాజు యెహోరాము సింహాసనం మీద ఉండగానే ప్రవక్త అయినటువంటి ఎలీషా యోహును రాజుగా అభిషేకించాడు. ఆహాబు వంశం మీద తీర్పు తీర్చమని దేవుడు యోహును నియమిస్తాడు. యోహు ఇజ్రాయేలీలను సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆదర్శం కాని పద్ధతిని ఆశ్రయించాడు. అంటే మోసం ద్వారా ఆశ్రయించాడు. అతను బయలు దేవత అనుచరుడిగా నటించి ఒక సమావేశానికి పిలిచి హాజరైన వారందరినీ కూడా చంపేస్తాడు. అలా యోహు రాజ్య పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత రాజు యెహోయాహాజు. ఈ యెహోయాహాజు 17 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దేవునికి విరుద్ధంగా తన పరిపాలన ప్రారంభించాడు. అతని తప్పుడు కారణాల వల్ల, తప్పుడు చర్యల కారణంగా సిరియన్లు ఇజ్రాయేలును జయించడానికి దేవుడు అనుమతించాడు. కానీ యెహోయాహాజు సహాయం కోసం దేవునికి మొరపెడతాడు. దేవుడు తన దయతో ఇజ్రాయేలును మరలా విడిపిస్తాడు. తర్వాత రాజు యెహోయాషు లేదా యోవాషు అంటారు. యోవాషు అని పిలువబడే రాజు. ఇతను ఎవరు అంటే ఈ యెహోయాహాజు యొక్క కుమారుడే. ఇతను కూడా దుష్టరాజే. సిరియన్లతో పోరాడడం కూడా కొనసాగించాడు. కానీ ఎలీషా అనేటువంటి దేవుని యొక్క ప్రవక్త యోవాషు దగ్గరకు వచ్చి ఈ సమయంలో ఇజ్రాయేలు కొన్ని విజయాలను సాధిస్తుంది అని చెప్పి ప్రవచించాడు కూడా. ఇతని తర్వాత రాజే రెండవ యరొబాము అంటాం.
ఇతను ఎవరు అంటే యోవాషు యెహోవాషు యొక్క కుమారుడే. రెండవ యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. అతను దేవుణ్ణి అనుసరించకపోయినా ఇజ్రాయేలు యొక్క తీర ప్రాంతాల్లో కొన్నిటిని మాత్రం పునరుద్ధరించగలిగాడు. ఆ తర్వాత రాజు జెకర్యా. జెకర్యా ఎవరు అంటే యరొబాము కుమారుడే. యరొబాము కుమారుడైన ఈ జెకర్యా 6 నెలలు పరిపాలిస్తాడు. 6 నెలల పరిపాలన తర్వాత షల్లూము అనేవాడి చేత చంపబడతాడు. ఆ తర్వాత రాజు షల్లూము. బైబిల్లో యాబేషు కుమారుడిగా గుర్తించబడతాడు ఈ షల్లూము. జెకర్యాను హత్య చేసినప్పుడు ఇజ్రాయేలు దేశంలో రక్తసిక్త కాలం ప్రారంభమయ్యింది. షల్లూము 1 నెల మాత్రమే పరిపాలించిన తర్వాత ఈ షల్లూమును మెనాహేం అనేటువంటి వ్యక్తి చంపేస్తాడు. మెనాహేం అనేటువంటి వ్యక్తి తర్వాత రాజు అవుతాడు. తర్వాత రాజు మెనాహేం గాదీ కుమారుడైనటువంటి మెనాహేము సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. 10 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ సమయంలోనే అజీరీయుల యొక్క రాజు పూల్ అనేటువంటి రాజు ఇజ్రాయేలు మీద దాడి చేస్తాడు. మెనాహేం లొంగిపోతాడు. శాంతికి బదులుగా అతనికి డబ్బులు వనరులు కప్పంగా చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత రాజు పెకాహియా అనేటువంటి రాజు. ఇతను ఎవరు అంటే ఈ మెనాహేం కుమారుడే. ఈ పెకహియా రాజు యొక్క సైన్యాధిపతి పెకహు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇతను అతనిపై రాజు మీద కుట్ర పన్ని అతన్ని హత్య చేస్తాడు. అంతవరకు అతను 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత చనిపోతాడు. ఆ తర్వాత రాజు పెకహు దాదాపు 20 సంవత్సరాలు సింహాసనం మీద పరిపాలిస్తాడు. అషూరు రాజు అయినటువంటి తిగ్లత్ పిలేజర్ అనేటువంటి రాజు ఇజ్రాయేలు మీద దాడులు చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూ 20 సంవత్సరాలు పాలన చేశాడు. ఆ తర్వాత హోషియా ఈ పెకహును చంపేస్తాడు. ఆ తర్వాత రాజుగా హోషియా రాజు ఉంటాడు. హోషియా ఇజ్రాయేలు వారి యొక్క చిట్ట చివరి రాజు ఇతనే. ఇతనితోనే ఇజ్రాయేలు రాజ్యం అంత అంతమవుతుంది. అతని పాలనలోనే ఇజ్రాయేలు యొక్క రాజధాని సమరయాలో పతనం స్టార్ట్ అయినప్పుడే ఇతని రాజ్యం అనేది ముగిసిపోతుంది. అష్షూరీయులు ఇజ్రాయేలు వారి మీద దాడి చేసి ఇజ్రాయేలు దేశాన్ని ధ్వంసం చేసి నాశనం చేసి రాజ్యరికమే లేకుండా చేసి వారందరినీ కూడా చెరలోనికి తీసుకువెళ్ళిపోతారు. ఇలా ఇజ్రాయేలు రాజులు వారి యొక్క క్రమాలు వచ్చాయి. ముఖ్యంగా దీంట్లో మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఇజ్రాయేలు రాజులను ఎలా ఉపయోగించుకున్నాడు అని. మొదటగా ఇజ్రాయేలు రాజులందరూ కూడా దుష్ట రాజులు, దేవుని చిత్తానికి వ్యతిరేకులుగా మారినవారు, దేవుడి నుంచి దూరమైపోయిన వారు. దేవుడు తన రాజ్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క ఉద్దేశంతో నడిపించి ప్రవక్తలను వారికి సహాయకులుగా ఇచ్చినప్పటికీ కూడా వారు దుష్ట మార్గాల ద్వారా, వారి ఈగోల ద్వారా, వారి పవర్ ద్వారా వారు హత్యలు చేసుకుంటూ ఒకరిని హత్య చేసి ఒకరిని హత్య చేసుకుని ఒకరు రాజ్య పరిపాలన దక్కించుకోవడానికి వారు చేసినటువంటి నికృష్టమైనటువంటి పనులన్నీ చూస్తూ ఉంటే ఇజ్రాయేలు యొక్క రాజ్యం దేవునికి అసహ్యమైనదిగా కనిపించింది. ఆఖరికి అష్షూరీయులు ఈ నాశనం చేశారు, రాజ్యాన్ని లేకుండా చేశారు. ఇంత చెడ్డ విషయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను రాజులుగా ఎలా ఉపయోగించుకున్నాడు, ప్రజలను పోషించడానికి ఇలాంటి రాజులను ఎలా ఉపయోగించుకున్నారు అంటే దేవుడు ఇజ్రాయేలు రాజులను పరిపాలన కోసం, సైనిక బలం కోసం, ఆత్మీయ సామర్థ్యాలతో కూడా ఉపయోగించుకున్నాడు. వారు పోషించిన కొన్ని కీలకమైన విషయాలు కొన్ని ఉన్నాయో మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. శత్రుత్వము కలిగినటువంటి రాజ్యాలు, ప్రమాదకరమైన దేశాలను జయించడానికి దేవుడు సహాయం చేశాడు. జయించారు ఈ రాజులు. ప్రజలకు క్రమశిక్షణను పాటించి న్యాయాధిపతులుగా వ్యవహరించారు, క్రమశిక్షణ నేర్చుకున్నారు. అలాగే దేశాన్ని బలపరచడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడింది. అలాగే దేవాలయాన్ని పునరుద్ధరించడానికి సహాయపడింది. ప్రజలను దేవుని వైపు తిరిగి నడిపించి దేశంలో సంస్కరణ తీసుకురావడానికి ఉపయోగపడింది. యూదుల నిజమైన పరిపూర్ణమైన రాజు దావీదు రాజవంశం నుంచి వచ్చి యేసుక్రీస్తు వారిని సూచించడానికి ఉపయోగపడింది. ఇలా ఇజ్రాయేలు యొక్క రాజ్యాలు, రాజవంశాలు, రాజులు కూడా క్రూరమైన వారు, చెడ్డవారు, క్రమం తప్పించిన వారు, ప్రజలను క్రమం తప్పించే విధంగా ప్రేరేపించిన వారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క శక్తి వారి మధ్య ఉంది. మంచి ఉద్దేశాలతో, దేవుని ఆదర్శపూర్వకమైన దేవుని ఉద్దేశాలతో ప్రారంభమైన ఇజ్రాయేలు రాజ్యం చివరికి అసలు రాజ్యమే లేకుండా వినాశనకరం వైపు నడిపించారు. అసలు రాజ్యమే లేకుండా చేశారు. క్రమక్రమంగా ఒకరిని చంపుకుంటూ ఒకరు రాజవుతూ, అలాగే పరిపాలన కూడా లెక్క చేయకుండా క్రమం తప్పుతూ దుష్టపాలకులుగా ఉండిపోయారు. నిజమైన అసలైన రాజు ఇలా రాడు, ఇలా చంపుకుంటూ రాడు, ఇలా తొక్కుకుంటూ రాడు, ఎలాంటి వంశంలో రాడు. పైగా ఇజ్రాయేల్ రాజవంశం నుంచి, ఇలాంటి క్రూరమైన పాలన నుంచి ఎలా పాలించడానికైతే రాడు. ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక వేరు అని చెప్పి ఒక నిర్దిష్టమైన దేవుని ప్రణాళికను తెలియజేశాడు. సో ఇది ఇజ్రాయేలు రాజుల చరిత్ర గురించి. ఈ విషయంలో ఏమైనా సందేహాలున్నా లేదా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. మేము ప్రతి వారి గురించి కూడా ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించి ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. అలాగే మా ప్రయాసులు, మా పరిచర్యలకు మీరు సహాయం చేయాలి అనుకుంటే, మీ విలువైన సహాయాన్ని, కానుకలను పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నాం.
అయితే ఇది ఇజ్రాయేలు రాజ్యం వరకు మాత్రమే చెప్పబడింది. ఇక యూదా రాజులున్నారు. యోధా రాజుల సంగతి ఏంటి? యోధా రాజులు దేశానికి రహబాము పాలన అంటే క్రీస్తుపూర్వం 924 నుంచి క్రీస్తుపూర్వం 586లో బబులోను చెరకు వెళ్లే వరకు కూడా దాదాపు 20 మంది రాజులున్నారు. ఇజ్రాయేలు రాజులు ఉన్నట్టు దుష్టపాలకులుగా కాకుండా, వారిలో కాకుండా యోధాలో మంచి రాజులు, దుష్టరాజులు ఇద్దరూ కూడా ఉన్నారు. ఈ యోధా రాజుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. వాటిలో రాజుల తర్వాత అసలు నేర్చుకోవాల్సింది ఏంటి, ఎందుకు ఇలాంటి రాజులు ఉన్నారు, ఈ వీడియోకు అనుసంధానంగానే పార్ట్ 2 ద్వారా నెక్స్ట్ వీడియోలో యోధా రాజుల చరిత్రల గురించి, అలాగే వారి నుంచి దేవుడు ఏం నేర్చుకోవాలని చెబుతున్నాడో, ఏం పాఠాలు నేర్పిస్తున్నాడో వాటిని మనం గమనించాలి. ఖచ్చితంగా ఆ వీడియోను మరలా చూడండి. నెక్స్ట్ వీడియోలో యోధా రాజుల చరిత్రలో మరలా మరికొన్ని అంశాలతో ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.